రామాలూరు గ్రామం నుండి జిల్లా విక్రమాదిత్య 3 సంవత్సరాల పిల్లగాడికి చెవుడు ఉందని చెప్పేసి కుటుంబ చెవుడు ఉందని చెప్పేసి అడ్వైస్ డాక్టర్ హాస్పిటల్ రావడం జరిగింది. కానీ ఇక్కడ ఈ వైద్యులు ఈ హాస్పిటల్లో ఈఎన్టీ సౌకర్యం లేకపోయినా సరే వాళ్ళని ఆరోగ్యశ్రీ ద్వారా మీ పిల్లగాడికి మేము చెవుడు న్యాయం చేస్తామని చెప్పేసి ఆరోగ్యశ్రీ పెట్టి ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత కూడా ₹1,50,000 డబ్బులు డిమాండ్ చేశారు. కానీ మా పిల్లగాడికి బాగైతే ఉద్దేశంతో వాళ్ళు 50,000 కట్టారు. తర్వాత కొంతమంది తెలిసిన వాళ్ళు డబ్బులు ఎందుకు కట్టాలి ఆరోగ్యశ్రీ అంటే ఈ విషయాన్ని బయటకు చెప్తే మేము ఎందుకు వస్తాం మేము తాట వేస్తామని చెప్పేసి వాళ్ళు బెదిరేయడం జరిగింది. అయినా సరే పిల్లగాడి ఆరోగ్య రీత్యా వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఒక నాటకీయ పరిణామాల మధ్య ఆగురు సినిమాలో లాగా ఒక నాటకీయ పరిణామాల మధ్య హాస్పిటల్ థియేటర్కి తీసుకెళ్ళిన తర్వాత ఒకసారి ఫిట్స్ వచ్చేయడం, ఒకసారి హార్ట్ అటాక్ వచ్చేయడం, ఒకసారి అలా ఒక నాటకీయ పరిణామాలు చేసి కొంత పైన తర్వాత పిల్లగాడు సరిపోయిందని చెప్పడం జరిగింది. వీళ్ళు తీరా ఆరాధిస్తే ఏందా పరిస్థితి అని చెప్తే అసలు ఈ హాస్పిటల్లో ఈఎన్టీ సౌకర్యమే లేదు, ఈఎన్టీకి సంబంధించిన హాస్పిటలే కాదు. అయినా సరే ఇక్కడున్న వైద్య విద్యార్థులతో వీళ్ళు వైద్యాలు చేపించి అమాయకులైన పేదల ప్రాణాలను జలగల్లాగా రక్తాన్ని వాళ్ళు పిండుతూ ఇలా ఈ హాస్పిటల్ ఈ ఒక్కటే మరణం కాదు, నెలకు 2-3 మరణాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి హాస్పిటల్ ఎమ్మెల్యే సీజ్ చేయాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిర్లక్ష్యంగా వైద్యం చేసిన ఆ హాస్పిటల్ డాక్టర్లను అలాగే యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఇలాంటి హాస్పిటల్ మీద ప్రభుత్వం వెంటనే విచారణ కమిషన్ విచారణ చేయాలని చెప్పేసి బహుజన సమాజ్ పార్టీకి మేము డిమాండ్ చేస్తున్నాం.